యుద్ధం ఎవరి కోసం, దేనికోసం? యుద్ధం లేకుండా ఏ కథైనా ముగిసిందా? ఒకరి అహం ఒక దేశాన్ని దెబ్బతీస్తుంది, ఒకరి అధికార దాహం లక్షల మందికి కన్నీళ్లు మిగులుస్తుంది. సారాన్ని కోల్పోయే భూమి, ఆసరా కోల్పోయే మనిషి, ఉనికిని కోల్పోయే రాజ్యం, స్వచ్ఛతను కోల్పోయే గాలి, దాహాన్ని తీర్చలేని నీరు, శవాన్ని కాల్చడానికి తప్ప దేనికి పనికిరాని నిప్పు, కన్నీళ్లను వర్ష రూపంలో కనుబొమ్మల మధ్య దాచే ఆకాశం, పంచభూతాలు సైతం కోరుకొని ఈ విపత్తు దేనికోసం? ఒక్కో యుగంలో ఒక్కొక్క దానికోసం యుద్ధాలు జరిగాయి. కృతయుగంలో వేదాలు ఎత్తుకెళ్ళిపోయారని నాలెడ్జ్ కోసం జరిగింది. త్రేతాయుగంలో రావణాసుడు సీతను ఎత్తుకుని వెళ్ళిపోయాడని రాముడు సీత కోసం యుద్ధం చేశాడు. ద్వాపర యుగంలో భూమి కోసం, కలియుగంలో పవర్ కోసం, అధికారం కోసం యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇది యుద్ధం కాదు, మనుషులోని క్రూరత్వానికి రూపం. రాతి యుగం నాటి మనుషులు వేరు, పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. అయినా ఇంకా యుద్ధాలు ఆగలేదు. ఊహ తెలియక ముందు రెండూ చూశాం, ఇంకా వాటి నుండే బయటపడలేదు. మళ్ళీ ఇంకొకటి అంటే తట్టుకోగలమా? ఇవన్నీ చివరకు ఏం మిగులుస్తున్నాయి? లెక్క పెట్టలేనని చావులు, ఆకలి, ఆర్తనాదాలు, ఏళ్లు గడుస్తున్న మారని పరిస్థితులు, అవిటి బాళ్ళగా పుడుతున్న రేపటి పౌరులు. మనం చేసే తప్పులకి భావితరాలు ఎందుకు శిక్షలు అనుభవించాలి? టెక్నాలజీ పెరిగింది, ఆయుధాలు మారిపోయాయి. ఒకవైపు రోబోటిక్ సైనికులు, మరోవైపు అణ్యాస్త్రాలు. ప్రతి దేశం యుద్ధానికి సిద్ధమవుతుంది. పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. రష్యా, యుక్రెయిన్, అమెరికా, చైనా, ఇలా ప్రతి దేశం ఆధిపత్య పోరు కోసం పోటీ పడుతూ మిగిలిన దేశాలను సైతం రచ్చగొడుతూ మూడో ప్రపంచ యుద్ధానికి యుద్ధ పేరి మోగిస్తున్నారు. ఒకవేళ మళ్ళీ యుద్ధం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? అసలు రావడానికి కారణాలేంటి? సంక్షిప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 1914 జూలై 28 నుండి 1918 నవంబర్ 11 వరకు మొదటి ప్రపంచం యుద్ధం జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ యుద్ధమే అతి భయానక వాతావరణంలో జరిగింది. 6 కోట్ల మంది ఐరోపాలతో సహా మొత్తం 7 కోట్ల మంది సైనిక సిబ్బంది ఈ యుద్ధంలో పాల్గొంటే 90 లక్షల మంది సైనికులు, 70 లక్షల మంది పౌరులు మరణించారు. అసలు ఈ యుద్ధం ఎందుకు మొదలైందంటే దానికి ప్రధాన కారణం ఒక హత్య. ఆస్ట్రియాకు చెందిన ఆర్చ్డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య ద్వారా యుద్ధానికి నాంది పలికింది. ఆస్ట్రియా హంగరీ సింహాసనానికి వారసుడైన ఆర్చ్డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ను 1914 జూన్ 28న సరయేవో నగరంలో యుగోస్లావ్ జాతీయవాది గవ్రిలో ఫిలిప్స్ హత్య చేయడంతో జూలైలో సంక్షోభం తలెత్తింది. ఈ హత్యకు స్పందనగా జూలై 23న ఆస్ట్రియా, హంగరీ, సెర్బియా దేశాలకు అల్టిమేటం ఇచ్చింది. దానికి సెర్బియా ఇచ్చిన సమాధానం వారికి నచ్చలేదు. దాంతో రెండు దేశాలు యుద్ధానికి సిద్ధపడ్డాయి. ఈ యుద్ధంలో ఐరోపాలోని గొప్ప శక్తులన్నీ 2 ప్రత్యర్థి కూటములుగా ఏర్పడ్డాయి. అవి 2 గ్రూపులుగా విడదీయబడ్డాయి: ట్రిపుల్ ఎంటెంట్ అండ్ ట్రిపుల్ అలయన్స్. ట్రిపుల్ ఎంటెంట్లో రష్యా సామ్రాజ్యం, ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్. ట్రిపుల్ అలయన్స్లో జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, ఇటలీ దేశాలు ఉన్నాయి. నిజానికి ట్రిపుల్ అలయన్స్ స్థాపించడానికి కారణం ఆత్మరక్షణ మాత్రమే, కానీ దాడి చేయడం కాదు. ఈ కారణం వల్లనే ఇటలీ 1915 ఏప్రిల్ దాకా యుద్ధంలో దిగలేదు. ఆ తర్వాత ఆస్ట్రియా, హంగరీతో ఉన్న విభేదాల కారణంగా అది ట్రిపుల్ అలయన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా దాడి మొదలుపెట్టిందని చెబుతుంది ఇటలీ. అలయన్స్ నుండి బయటకు వచ్చి మిత్ర రాజ్యాల పక్షాన యుద్ధంలో చేరి పోరాడింది. ఈ కూటములు 2 తర్వాతి కాలంలో మరిన్ని దేశాల్లో చేరడంతో విస్తరించాయి. ఇటలీ, జపాన్, అమెరికాలు మిత్ర రాజ్యాలతో చేరాయి. ఒట్టోమన్ సామ్రాజ్యం, బల్గేరియాలు సెంట్రల్ పవర్స్తో చేతులు కలిపాయి. 1914 జూలై 28న ఆస్ట్రియా, హంగరీ, సెర్బియా రాజధాని బెల్గ్రేడ్పై దాడి చేశాక రష్యా సెర్బియాకు తన్నుగా నిలవాలని భావించి సమీకరణ ప్రణాళికలు మొదలుపెట్టింది. జూలై 30న రష్యా సంపూర్ణ సమీకరణ ప్రకటించింది. 31న ఆస్ట్రియా, హంగరీ, జర్మనీలు కూడా సమీకరణలు ప్రకటించాయి. రష్యా సమీకరణని ఆపాలని, 12 గంటల్లోగా నిస్సమీకరణ చేయాలని జర్మనీ డిమాండ్ చేసింది. రష్యా ఈ డిమాండ్ను తోసిపుచ్చడంతో ఆగస్టు 1న జర్మనీ, ఆస్ట్రియా, హంగరీకి మద్దతుగా రష్యాపై యుద్ధం ప్రకటించింది. ఆగస్టు 6న ఆస్ట్రియా, హంగరీ కూడా రష్యాపై యుద్ధం ప్రకటించింది. ఆగస్టు 3న రష్యాకు మద్దతుగా ఫ్రాన్స్ కూడా సమీకరణ ప్రకటించింది. ఆగస్టు 3న జర్మనీ ఫ్రాన్స్పై యుద్ధం ప్రకటించింది. అదే రోజున బెల్జియంలోని ఏ ప్రాంతం నుండైనా తమ సైన్యాన్ని వెళ్ళనివ్వాలని, దాన్ని అడ్డుకోరాదని డిమాండ్ చేస్తూ బెల్జియం ప్రభుత్వానికి జర్మనీ అల్టిమేటం పంపింది. బెల్జియం దాన్ని నిరాకరించింది కూడా. దీంతో ఆగస్టు 4న తెల్లవారుజామున జర్మనీ బెల్జియంపై దాడి చేసింది. 1839 లండన్ ఒప్పందం ప్రకారం బెల్జియం రాజు బ్రిటన్ సహాయం కోరాడు. బెల్జియం తటస్థతను జర్మనీ గౌరవించాలని బ్రిటన్ డిమాండ్ చేసింది.
జర్మనీ సమాధానం సంతృప్తికరంగా లేనందున 1914 ఆగస్టు 4న బ్రిటన్ జర్మనీపై యుద్ధం ప్రకటించింది. ఆగస్టు 12న బ్రిటన్, ఫ్రాన్స్లు ఆస్ట్రియా, హంగరీపై యుద్ధం ప్రకటించాయి. ఆగస్టు 23న జపాన్ బ్రిటన్తో చేయి కలిపి చైనా పసిఫిక్లోని జర్మన్ స్థావరాలను ఆక్రమించుకుంది. 1914 నవంబర్లో ఒట్టోమన్ సామ్రాజ్యం సెంట్రల్ పవర్స్లో చేరింది. ఫ్రాన్స్లోకి జర్మనీ పురోగతి మారిన యుద్ధంతో ఆగిపోయింది. 1915లో ఇటలీ మిత్ర రాజ్యాలతో చేరి ఆల్స్లో ఒక ఫ్రంట్ తెరిచింది. బల్గేరియా 1915లో సెంట్రల్ పవర్స్లో చేరింది. గ్రీస్ 1917లో మిత్ర రాజ్యాలు చేరి బాల్కాన్లోని యుద్ధాన్ని విస్తరించింది. అమెరికా మొదట్లో తటస్థంగా ఉన్నప్పటికీ అది మిత్ర రాజ్యాలకు యుద్ధ సామాగ్రిని అందించే ముఖ్యమైన సరఫరాదారుగా మారింది. చివరికి జర్మన్ జలాంతర్గములు అమెరికన్ వర్తక నౌకలను ముంచివేసిన తర్వాత జర్మనీ తన నావిక దళం తటస్థ షిప్పింగ్పై అనియంత్రిత దాడులను తిరిగి ప్రారంభిస్తుందని ప్రకటించడం, అమెరికాపై యుద్ధం చేయడానికి మెక్సికోను జర్మనీ ప్రేరేపించడానికి ప్రయత్నిస్తుందని వెల్లడవడంతో 1917 ఏప్రిల్ 6న అమెరికా జర్మనీపై యుద్ధం ప్రకటించింది. శిక్షణ పొందిన అమెరికన్ దళాలు 1918 మధ్య కాలానికి కానీ పెద్ద సంఖ్యలో యుద్ధంలోకి దిగలేదు. కానీ చివరికి అమెరికన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ 20 లక్షల మంది సైనికుల సంఖ్యకు చేరుకుంది. 1915లో సెర్బియా ఓడిపోయినప్పటికీ రోమేనియా 1916లో మిత్ర రాజ్యాల శక్తులతో చేరింది. 1917లో ఓడిపోయింది. రష్యాలో 1917 ఫిబ్రవరి విప్లవం తర్వాత జార్జ్ నిరంకుశతత్వాన్ని తొలగించి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. కానీ యుద్ధ వ్యయం పట్ల నిరంతర అసంతృప్తి అక్టోబర్ విప్లవానికి, సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏర్పాటుకు, బ్రెస్ట్ లిటోవ్స్క్ ఒప్పందంపై 1918 మార్చిలో కొత్త ప్రభుత్వం సంతకం చేయడానికి దారి తీసింది. దీంతో యుద్ధంలో రష్యా ప్రమేయం ముగిసింది. తూర్పు నుండి పశ్చిమ రంగానికి పెద్ద సంఖ్యలో జర్మన్ దళాలను బదిలీ చేయడానికి వీలైంది. దీని ఫలితంగా 1918 మార్చిలో జర్మన్ దాడి జరిగింది. ఈ దాడి తొలుత విజయవంతమైంది కానీ నిర్ణయాత్మక విజయాన్ని సాధించడంలో విఫలమైంది. మిత్ర రాజ్యాలు తమ 100 రోజుల దాడిలో జర్మనీని వెనక్కి నెట్టాయి. 1918 సెప్టెంబర్ 29న యుద్ధ విరమణపై సంతకం చేసిన మొట్టమొదటి సెంట్రల్ పవర్ బల్గేరియా అక్టోబర్ 30న ఉస్మానియా సామ్రాజ్యంలో లొంగిపోయి 3 రోజు కాల్పుల విరమణపై సంతకం చేసింది. నవంబర్ 4న ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం విల్లా గియుస్టి కాల్పుల విరమణకు అంగీకరించింది. జర్మనీ మిత్ర దేశాలు ఓడిపోవడం, దేశంలో తిరుగుబాటు, మిలిటరీ ఇకపై పోరాడడానికి ఇష్టపడకపోవడం వగైరాలతో కైజర్ విల్హెమ్లను నవంబర్ 9న పదవి విచ్యుత్తుని చేసింది. కైజర్ విల్హెమ్లను నవంబర్ 9న పదవిచ్యుతుని చేశారు. 1918 నవంబర్ 11న జర్మనీ కాల్పుల విరమణపై సంతకం చేయడంతో యుద్ధం ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచంలోని రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక వాతావరణంలో ఒక ముఖ్యమైన మలుపు. రెండవ పారిశ్రామిక విప్లవానికి, పాక్స్ బ్రిటానికా ముగింపుకు గుర్తుగా ఈ యుద్ధాన్ని పరిగణిస్తారు. యుద్ధం దాని తక్షణ పరిణామాలు అనేక విప్లవాలు, తిరుగుబాట్లను లేవనెత్తాయి. బిగ్ ఫోర్స్ బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ 1919 పారిస్లో శాంతి సదస్సులో అంగీకరించిన వరుస ఒప్పందాల ద్వారా ఓడిపోయిన దేశాలపై తమ నిబంధనలను విధించాయి. వీటిలో ప్రసిద్ధమైనది జర్మనీ ఓటమిని అంగీకరించిన వెస్సెల్లెస్ ఒప్పందం. అంతిమంగా యుద్ధం ఫలితంగా ఆస్ట్రో హంగేరియన్, జర్మన్, ఉస్మానియా, రష్యన్ సామ్రాజ్యాలు ఉనికిలో లేకుండా పోయాయి. వాటి అవశేషాల నుండి అనేక కొత్త దేశాలు వెలుగులు చూశాయి. అయితే మిత్ర రాజ్యాలు విజయం సాధించినప్పటికీ, భవిష్యత్ యుద్ధాలను నివారించడానికి నానాజాతి సమితిని ఏర్పాటు చేసినప్పటికీ కేవలం 20 సంవత్సరాల తర్వాత రెండవ ప్రపంచం మొదలైంది. మొదటి ప్రపంచ యుద్ధం శాంతియుతంగా ఎక్కడా చర్చలు జరగలేదు. తీవ్రమైన సంక్షోభం, నష్టం చవి చూడని వర్గం లేదు. యుద్ధానికి కాలు దువ్విన దేశాలు ఒప్పందాలను తిరస్కరించి నరక యాతనను సృష్టించింది. మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికి కొన్ని దేశాలు చేసిన ప్రయత్నాలు ఎక్కడా సఫలం కాలేదు. పైగా యుద్ధం చేయడానికి సహాయం కోరడంతో రాజీ చేయడానికి వచ్చిన దేశాలు వెనక అడుగు వేశాయి. ఈ మారణ హోమాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. ఇప్పుడు ఉదాహరణగా మనం ఒక కథ చూస్తే, ఒక పల్లెకి వెళ్ళి చూస్తే ఒక కుర్రోడి చేతిలో కత్తి అనుకోకుండా పక్క కుర్రాడికి తగిలింది. దానితో ఆ అబ్బాయి చనిపోయాడు. చనిపోయిన అబ్బాయి వాళ్ళ బంధువులు కత్తి పట్టుకున్న వ్యక్తిని చావబాదారు. అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. చివరికి చనిపోయాడు. ఆ గొడవ 2 కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. 2 ప్రాణాల మధ్య గొడవ పక్క ఊర్లో తెలిసింది. రాజీ చేయడానికి ప్రయత్నిస్తే 2 ఊర్ల మధ్య ఒక పెద్ద గొడవ మొదలైంది. పాత విషయాలన్నీ గెలికి 2 ఊర్లు కొట్టుకుంటున్నారు. అలా కొన్ని శతాబ్దాలు ఎక్కడ చిచ్చు రేగినా ఊర్లో గొడవలు ఆగలేదు. అలాంటిదే ప్రపంచ యుద్ధం కూడా. అసలు దేశాలకు ఏం కావాలి? అన్ని దేశాలు కోరుకునేది ముఖ్యంగా శాంతి భద్రతలే. అలాంటి శాంతి భద్రతలు వదులుకొని యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి?
1914 జూన్ 28న ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యానికి వారసులైన ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్నాండ్ను బోస్నియన్ రాజధాని సారయోవోను సందర్శించాడు. ఓ యుగోస్లేవియా సమూహానికి చెందిన 6 హంతకులు సెర్బియన్ బ్లాక్ హ్యాండ్ సరఫరా చేసిన ఆయుధాలతో అతన్ని హత్య చేశారు. ఈ హత్య యొక్క రాజకీయ లక్ష్యం ఆస్ట్రియా హంగరీ ఒట్టోమన్ సామ్రాజ్యం నుండి స్వాధీనం చేసుకుని కలిపేసుకున్న దక్షిణ ప్రావిన్సులను విడగొట్టడం, ఆ తర్వాత వాటిని యుగోస్లేవియాలో కలపడం. చక్రవర్తి ఫ్రాన్స్ జోసెఫ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆస్ట్రియాతో ప్రజలు మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. చరిత్రకారుడు చిబినాక్ చవాన్ తర్వాత వ్రాసినట్టుగా ఈ సంఘటన ఎటువంటి అలజడి కలిగించలేదు. అది సోమవారాల్లో వియన్నాలోని జనం ఏమీ జరగనట్లుగా సంగీతం విని భయం తాగారు. అయినప్పటికీ సింహాసనానికి వారసుని హత్య చేస్తే రాజకీయంగా దాని ప్రభావం తక్కువేముండదు. చరిత్రకారుడు క్రిస్టోఫర్ క్లార్క్ రేడియోలో దీన్ని 9/11 ఎఫెక్ట్ అంటారు. చారిత్రక అర్థం ఉన్న ఉగ్రవాద సంఘటన ఇది వియన్నాలోని రాజకీయ కెమిస్ట్రీని మార్చింది అని వర్ణించాడు. ఇలా మొదలైన యుద్ధం తర్వాత 4 సామ్రాజ్యాలు కనుమరుగయ్యాయి. జర్మన్, ఆస్ట్రో హంగేరియన్, ఉస్మానియా, రష్యా అనేక దేశాలు తమ పూర్వ స్వాతంత్రాన్ని తిరిగి పొందాయి. కొత్త దేశాలు రూపుదిద్దుకున్నాయి. 4 రాజవంశాలు వారి సహాయక కూలీనులతో కలిసి యుద్ధం ఫలితంగా పడిపోయాయి. రోమ్నోన్స్, హోజన్లాండ్స్, హబ్స్బర్గ్స్, ఉస్మానియాలకు బెల్జియం, సెర్చియా, ఫ్రాన్స్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విదేశాల్లో 14 లక్షల మంది సైనికులు చనిపోయారు. జర్మనీ, రష్యాలో కూడా ప్రాణ నష్టాలు సుమారుగా ఈ స్థాయిలోనే ఉన్నాయి. 1914 నుండి 1918 వరకు ఐరోపాలో సమీకరించిన 6 కోట్ల మంది సైనికుల్లో 80 లక్షల వరకు మరణించారు. 70 లక్షల మంది శాశ్వతంగా అంగవైకల్యం పొందారు. 1.5 కోట్ల మంది తీవ్రంగా గాయపడ్డారు. చురుకైన పురుష జనాభాలో జర్మనీ 15.1%, ఆస్ట్రియా హంగరీ 17.1%, ఫ్రాన్స్లో 10.5% కోల్పోయాయి. జర్మనీలో పౌర మరణాలు శాంతి కాలపు మరణాల కంటే 4,74,000 ఎక్కువ. ఆహార కొరత, పోషకాహార లోపం కారణంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గడం దీనికి ప్రధాన కారణం. యుద్ధం ముగిసే సమయానికి కరువు వల్ల ఆకలితో సుమారు 10 లక్షల మంది లెబనాన్ ప్రజలు మరణించారు. 1921 నాటి రష్యన్ కరువులో 50 లక్షల నుండి 1 కోటి మంది వరకు మరణించారు. 1922 నాటికి రష్యాలో 45 నుండి 70 లక్షల వరకు నిరాశ్రయులైన పిల్లలు ఉన్నారు. దాదాపు 1 దశాబ్దం పాటు ప్రపంచం యుద్ధం, అంతర్యుద్ధం, కరువు వగైరాలు దీనికి కారణం. అనేక సోవియట్ వ్యతిరేక రష్యన్ విప్లవం తర్వాత దేశం విడిచి పారిపోయారు. 1930 నాటికి ఉత్తర చైనా నగరం హర్బిన్లో 10 లక్షల మంది రష్యన్లు ఉన్నారు. వేలాది మంది ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అమెరికాలకు వలసపోయారు. అత్యవసర సైనిక ఆసుపత్రిలో స్పానిష్ ఫ్లూ మహమ్మారి రోగులు. ఒక్క అమెరికాలోనే ఇది 6,75,000 మందిని చంపింది. క్యాంప్ ఫన్స్టన్, కాన్సస్ 1918 ఆస్ట్రేలియా ప్రధానమంత్రి బిల్లీ హ్యూస్ బ్రిటిష్ ప్రధానమంత్రి లాయిడ్ జార్జికి ఇలా రాశాడు: ఎందుకంటే మంచి ఒప్పందం మీకు ఉండదని మీరు మాకు హామీ ఇచ్చారు. బ్రిటిష్ సామ్రాజ్యం దాని మిత్రరాజ్యాలు చేసిన అపారమైన త్యాగాలకు అనుగుణంగా నష్టపరిహారాన్ని కోరడానికి, ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇప్పుడు కూడా ఏదో ఒక మార్గం దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఆస్ట్రేలియాలకు 55,71,220 యుద్ధ నష్టపరిహారం లభించింది. కానీ యుద్ధంలో ఆస్ట్రేలియాకైన ప్రత్యక్ష వ్యయం 63,76,93,052 ఉంది. 1930లో ఈ మధ్య నాటికి స్వదేశానికి తిరిగి వచ్చే పెన్షన్లు, యుద్ధ గ్రాట్యుటీలు, వడ్డీ, సిక్కింగ్ ఫండ్ ఛార్జీలు ఇంకా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. యుద్ధంలో పనిచేసిన 4,16,000 మంది ఆస్ట్రేలియన్లో 60,000 మంది మరణించారు. మరో 1,52,000 మంది గాయపడ్డారని తెలియజేశారు. అస్తవ్యస్తమైన యుద్ధకాల పరిస్థితుల్లో వ్యాధులు వృద్ధి చెందాయి. ఒక పక్క 1914లోనే సెర్బియాలోనే లౌస్ బర్న్ టైఫస్ వ్యాధి 2 లక్షల మందిని బలి తీసుకుంది. 1918 నుండి 1922 వరకు రష్యాలో 2.5 కోట్ల మంది టైఫస్కు గురవగా 30 లక్షల మంది మరణించారు. 1923లో 1,30,00,000 మంది రష్యన్లు మలేరియాను బారిన పడ్డారు. ఇది యుద్ధానికి పూర్వ సంవత్సరాల కంటే బాగా ఎక్కువ. అదనంగా ఒక పెద్ద ఇన్ఫ్లుయెంజా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. మొత్తం మీద 1918 నాటి ఈ ఫ్లూ మహమ్మారి కనీసం 1.7 నుండి 5 కోట్ల మంది వరకు బలయ్యారు. 1915-1926 మధ్యకాలంలో ఎన్సిఫాలిటిస్ లెథార్జికా అంటువ్యాధి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మందికి సంక్రమించింది. 1917 నాటి రష్యన్ విప్లవం, ఆ తర్వాత ఈ రష్యన్ అంతర్యుద్ధం యొక్క సామాజిక విచ్ఛితి, విస్తృతమైన హింసపూర్వపు రష్యన్ సామ్రాజ్యంలో ఎక్కువగా ఉక్రెయిన్లో 2,000కు పైగా హింసా కార్యక్రమాలు కారణమయ్యాయి. ఈ దారుణాల్లో దాదాపు 60,000 మంది నుంచి 2 లక్షల వరకు పౌర యోధులు చంపబడ్డారని అంచనా వేశారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ముస్తఫా కెమాల్ నేతృత్వంలోని టర్కిష్ జాతీయవాదులపై గ్రీస్ పోరాడింది. యుద్ధం చివరికి కుదిరిన లౌసాన్ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య భారీ జనాభా మార్పిడికి దారితీసింది. వివిధ వనరుల ప్రకారం ఈ కాలంలో అనేక లక్షల మంది గ్రీకులు మరణించారు.
ఇది గ్రీకు జైనోసైడ్తో ముడిపడింది. ఇంత ఘోరమైన దుస్థితి దీనికి ముందు ఎప్పుడూ జరగలేదు. నిజానికి మొదటి ప్రపంచ యుద్ధం మొదలవుతుందని అనేక దేశాలు అప్పటికే హెచ్చరికలు జారీ చేసిన యుద్ధంలో బలైన దేశాలు తమ దాకా రాదు అనుకున్నారట. ప్రపంచం మొదటి యుద్ధం తర్వాత ప్రపంచ దేశంలో అనేక ఒప్పందాలు కుదిరాయి. భారీ మార్పులు వచ్చి అన్ని దేశాలు తమ ఉనికి కాపాడుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశాయి. అయితే ఈ యుద్ధ పరిణామాలు ఆగలేదు. యుద్ధ వాతావరణం చల్లబడినా దెబ్బతిన్న దేశాలు తిరిగి పుంజుకోవడానికి అడుగులు వేశాయి. యుద్ధ నష్ట కారణంగా కొన్నేళ్ల తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం కూడా మొదలైంది. 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏకకాలంలో ఉమ్మడిగా విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వరంగంలో జరిగిన 2 ఏళ్ల ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహాయుద్ధానికి దారితీశాయి. వాటిలో మొదటిది 1937లో మొదలైన రెండవ చైనా జపాన్ యుద్ధం. రెండవది 1939లో జర్మనీ దేశంలో పోలాండ్పై జరిపిన దురాక్రమణ. రెండవ చైనా జపాన్ యుద్ధం వివిధ ఆసియా దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తే జర్మనీచే పోలాండ్ దురాక్రమణ ఐరోపన్ దేశాల మధ్య యుద్ధానికి కారణభూతమవుతుంది. ఇది క్రమంగా ప్రపంచంలోని అనేక దేశాలు మిత్రరాజ్యాలు అక్షరాజ్యాల పేరుతో 2 ప్రధానమైన వైరి వర్గాలుగా మారి ఒక మహా సంగ్రామంలో తడపడేటట్టు చేసింది. ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్య సుమారు 10 కోట్లు. ఇందులో పాల్గొన్న దేశాలు ఒక రకమైన పరిపూర్ణ యుద్ధ పరిస్థితిని ఎదుర్కొన్నాయి. అనగా సైనిక పౌరభేదాలు లేకుండా అందుబాటులో ఉన్న వారందరూ ఏదో ఒక రకంగా యుద్ధంలో పాల్పంచుకోవడం లాంటిది. అకారణంగా ఆయా దేశాల ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక వనరులన్నింటినీ యుద్ధ ప్రయోజనాల కోసమే వాడాల్సి వచ్చింది. సుమారు 6 కోట్ల మంది మృతికి కారణమైన ఈ యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అత్యంత రక్తసిక్తమైనదిగా పేరు పంచింది. రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన వారిలో 3/2 సాధారణ పౌరులేనని ఒక అంచనా కూడా ఉంది. వీరిలో సుమారు 1 కోటి మంది వరకు తూర్పు ఐరోపాలోను, సోవియట్ యూనియన్లోను నాజీ జర్మనీ జరిపిన యూదు జాతి నిర్మూలన కార్యక్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీనికే హోలోకాస్ట్ అని పేరు కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధం కలిగించిన ఆర్థిక నష్టం సుమారు 10 లక్షల కోట్ల అమెరికన్ డాలర్లని ఒక అంచనా కూడా ఉంది. 1945లో మిత్రరాజ్యాల కూటమి విజయంతో ఈ యుద్ధం ముగిసింది. ఈ కూటమికి నాయకత్వం వహించిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు సోవియట్ సమాఖ్య యుద్ధానంతరం కాలంలో ప్రపంచంలో 2 అగ్రరాజ్యాలుగా ఎదిగి ఒకరితో ఒకరు ప్రచ్ఛన్న యుద్ధానికి తలపడ్డాయి. ఈ ప్రచ్ఛన్న యుద్ధం సుమారు 45 సంవత్సరాల పాటు కొనసాగి 1990లో సోవియట్ సమాఖ్య పతనంతో అంతమైంది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం అటువంటి మరో యుద్ధాన్ని నివారించే ఆశయంతో ఐక్యరాజ్య సమితి నెలకొల్పబడింది. కాగా యుద్ధం రగిల్చిన స్వతంత్ర కాంక్ష కారణంగా అనేక ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఐరోపా వలసవాదులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచి ఆయా దేశాలు అనతికాలంలోనే స్వాతంత్రాన్ని పొందాయి. మరో పక్క ఈ యుద్ధ కారణంగా ఐరోపా ఏకీకరణ దిశగా అడుగులు పడడం మొదలైంది. 1944లో యుద్ధం పూర్తిగా మిత్రరాజ్యాల వైపు మొగ్గింది. సోవియట్ సేనలు అప్రతిహతంగా పురోగమిస్తూ జర్మన్ దళాలను రష్యా నుండి పారదోలడమే కాకుండా పోలాండ్, రుమేనియాల్లో చొచ్చుకుపోయాయి. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉమ్మడి సేనలు ఐరోపా ప్రధాన భూభాగంలోకి ప్రవేశించి ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్లను విముక్తం చేశాయి. తూర్పు నుండి సోవియట్ సైన్యాలు, పశ్చిమం నుండి మిత్రరాజ్య సైన్యాలు ఏకకాలంలో ముట్టడించడంతో జర్మనీ ఊపిరాడని స్థితిలో చిక్కుకుంది. మరోవైపు జపాన్ మాత్రం విజయ పరంపర కొనసాగిస్తూనే చైనాలో చాలా భాగాన్ని ఆక్రమించేసింది. కానీ అమెరికన్ బలగాలు టోక్యో సమీపంలోని వైమానిక స్థావరాలను వశపరుచుకుని జరిపిన బాంబు దాడిలో జపాన్ నౌకాదళం భారీ నష్టాలను చవిచూసింది. 1945 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ ఏడాది మొదటి నెలల్లో ఐరోపా పడమటి భాగంలోని జర్మనీ చివరిసారిగా మిత్రరాజ్యాల సేనలపై చేసిన పలు ఎదురుదాడులు విఫలమయ్యాయి. ఆ ఏడాది మే మాసంలో సోవియట్ సేనలు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరాన్ని ఆక్రమించడంతో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దానితో జర్మనీ మిత్రరాజ్యాలకు లొంగిపోయింది. పసిఫిక్ దీవులు ఒక్కొక్కటిగా జపాన్ నుండి అమెరికన్ సేనల ఆధీనంలోకి వచ్చాయి. ఆగ్నేషియాలో బ్రిటిష్ దళాలు జపాన్ సేనలను ఓడించి తరిమి కొట్టాయి. అప్పటికి జపాన్ మొండిగా పోరాటాన్ని కొనసాగించింది. ఆ ఏడాది ఆగస్టు నెలలో మిత్రరాజ్యాల విజ్ఞప్తి మేరకు సోవియట్ యూనియన్ జపాన్తో తమకు గల తటస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించి జపాన్ ఆధీనంలోని మంచూరియా, ఉత్తర కొరియా ప్రాంతాలపై దాడికి దిగి వశపరుచుకుంది. అదే సమయంలో అమెరికా, జపాన్ ప్రధాన నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులను ప్రయోగించడంతో తప్పని పరిస్థితిలో జపాన్ కూడా లొంగిపోయింది. యుద్ధం ముగిసే సమయానికి యునైటెడ్ కింగ్డమ్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు పడింది. ఎందుకంటే దాని జాతీయ సంపదలో గణనీయమైన భాగం యుద్ధ ప్రయత్నం ద్వారా వినియోగించబడింది. 1941లో యుఎస్ నుండి లెండ్ లీజ్ సహాయం ప్రవేశపెట్టే వరకు యూకే తన ఆస్తుల, విమానాలు మరియు నౌకలతో సహా అమెరికన్ పరికరాలను కొనుగోలు చేయడానికి ఖర్చు చేసింది. విమానాల కోసం మాత్రమే 437 మిలియన్లకు పైగా డాలర్లను ఖర్చు చేసింది. దాని నిల్వలు అయిపోయే ముందు లెండ్ లీజ్ వచ్చింది. బ్రిటన్ తన మొత్తం శ్రామిక శక్తిలో 55% యుద్ధ ఉత్పత్తిలో ఇచ్చింది. 1945 వసంతకాలంలో జర్మనీ తుది ఓటమి తర్వాత లేబర్ పార్టీ యుద్ధకాల సంకీర్ణ ప్రభుత్వం నుండి వైతొలగి విన్స్టన్ చర్చిల్ను తొలగించి సార్వత్రిక ఎన్నికలకు దారితీసింది.
అఖండ విజయం తర్వాత లేబర్ పార్టీ హౌస్ ఆఫ్ కామన్స్లో 60% కంటే ఎక్కువ సీట్లను కలిగి ఉంది. మరియు సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా ఉన్న క్లెమెంట్ అట్లీ ఆధ్వర్యంలో జూలై 26, 1945 కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బ్రిటన్ యుద్ధ రుణాన్ని అమెరికన్ పరిపాలనలోని కొందరు బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ మెడకు చుట్టిన తిరుగలి రాయిలాగా అభివర్ణించారు. ఈ సమస్యని పరిష్కరించడానికి అంతర్జాతీయ సమావేశం నిర్వహించాలనే సూచనలు ఉన్నప్పటికీ ఆగస్టు 1945లో అమెరికా ఊహించిన విధంగా లెండ్ లీజ్ కార్యక్రమం వెంటనే ముగియనుందని ప్రకటించింది. ఇప్పటికీ అందరి సందేహం అదే, 2 యుద్ధాలు కూడా నిశ్శబ్దంగా మొదలై వినాశనానికి దారితీసింది. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం కూడా అలానే మొదలు కాబోతుందా? ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని ఆర్టికల్ చూస్తే డేట్స్ వైజ్గా వివిధ రూపాల్లో చెప్తూ వస్తూ ఉన్నారు. డేట్ వైజ్గా 3వ ప్రపంచ యుద్ధం రావడానికి కారణాలు కూడా విశ్లేషించారు నిపుణులు. అంతేకాదు, గత 2 ప్రపంచ యుద్ధాల మాదిరిగానే 3వ ప్రపంచ యుద్ధం కూడా యూరోప్లోనే ప్రారంభం కానున్నట్టు తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 5 ఏళ్లలోపు యూరోప్లో ఒక పెద్ద యుద్ధాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని నిఘా వర్గాలు తెలుపుతున్నాయి. డానిష్ నిఘా సంస్థ రష్యా సైనిక సామర్థ్యాలను అంచనా వేసిందని బ్రిటిష్ మీడియా సంస్థ ది సన్ నివేదించింది. నాటోపై పూర్తి స్థాయి దాడిని ప్రారంభించే ముందు పొరుగు దేశాలపై యుద్ధం చేయడానికి పుతిన్ సిద్ధంగా ఉండవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ తర్వాత రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ నిఘా నివేదిక రావడం ఆలోచించదగ్గ విషయం. ఈ శాంతి ఒప్పందం పుతిన్కు విజయంగా మారుతుందని విశ్లేషకులు భయపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ పదే యూరప్ భద్రతను అమెరికాకు భారంగా చిత్రీకరించి పుతిన్ నాటో అంతర్గత చీలికను సద్వినియోగం చేసుకునేలా చేశాడు. డెన్మార్క్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ సర్వీస్ చేసిన రహస్య అంచనా ప్రకారం రష్యా పశ్చిమ దేశాలతో వివాదంలో ఉందని, నాటోకి వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమవుతుందని పేర్కొంది. అటువంటి యుద్ధం ప్రారంభించాలనే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ అవసరమైతే అలా యుద్ధం చేయగలిగే సామర్థ్యాన్ని రష్యా పెంచుకుంటుంది. నాటోను సైనిక పరంగా, రాజకీయంగా బలహీనపరచాలని పుతిన్ భావిస్తే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని నిఘా నివేదిక అంచనా వేసింది. పుతిన్ తన సాయుధ దళాల పునర్నిర్మాణం, సంస్కరణలను పెద్ద ఎత్తున ప్రారంభించారని డానిష్ నిఘా సంస్థ హెచ్చరించింది. రష్యా ఇప్పటికే ఆయుధాల ఆధునీకరణ, సైనిక ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల ద్వారా తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుందని పేర్కొంది. ఉక్రెయిన్లో యుద్ధం ముగిస్తే రష్యా అధ్యక్షుడు నాటోను లక్ష్యంగా చేసుకుంటారని నిఘా నివేదిక హెచ్చరించింది. అటువంటి పరిస్థితిలో పుతిన్ 6 నెలల్లో పొరుగు దేశంతో యుద్ధం చేయవచ్చు. గతంలో సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న జార్జియా, మోల్డోవా దేశాలు ఇప్పటికీ ప్రమాదంలో ఉన్నాయి. 2 ఏళ్లలో రష్యా 1 లేదా అంతకంటే ఎక్కువ బాల్టిక్ రాష్ట్రాలు నాటో దేశాలకు ముప్పును కలిగిస్తున్నాయని ఒక నివేదిక కూడా పేర్కొంది. అమెరికా జోక్యం చేసుకోకపోతే 5 ఏళ్ల లోపునే యూరోప్లో ప్రపంచ యుద్ధం జరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచంలోని రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక వాతావరణంలో ఒక ముఖ్యమైన మలుపు. 2వ పారిశ్రామిక విప్లవానికి, పాక్స్ బ్రిటానికా ముగింపుకు గుర్తుగా యుద్ధాన్ని పరిగణిస్తారు. యుద్ధం, దాని తక్షణ పరిణామాలు అనేక విప్లవాలు, తిరుగుబాట్లను లేవనెత్తాయి. బిగ్ ఫోర్స్ బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ 1919 పారిస్ శాంతి సదస్సులో అంగీకరించిన వరుస ఒప్పందాల ద్వారా ఓడిపోయిన దేశాలపై తమ నిబంధనలను విధించాయి. వీటిలో ప్రసిద్ధమైనది జర్మనీ ఓటమిని అంగీకరించిన వైర్లెసెస్ ఒప్పందం. అంతిమంగా యుద్ధం ఫలితంగా ఆస్ట్రో హంగేరియన్, జర్మన్, ఉస్మానియా, రష్యన్ సామ్రాజ్యాలు ఉనికిలో లేకుండా పోయాయి. వాటి అవశేషాల నుండి అనేక కొత్త దేశాలు వెలుగు చూశాయి. అయితే మిత్ర రాజ్యాలు విజయం సాధించినప్పటికీ కేవలం 20 సంవత్సరాల తర్వాత 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. ప్రపంచ వార్తలు చూస్తుంటే ఆందోళన కలుగుతుంది కదా. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం, వివిధ దేశాల్లో సరిహద్దుల సమస్యలు, ఇలా ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. దీనివల్ల చాలామందికి 3వ ప్రపంచ యుద్ధం వస్తుందనే భయం పట్టుకుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 3వ ప్రపంచ యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించడం భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ఆందోళనను కలిగిస్తుంది. ప్రపంచంలో అనేక దేశాల్లో 3వ ప్రపంచ యుద్ధం గురించి భయం నెలకొంది. ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచంలో ఏ ప్రదేశాలు సురక్షితంగా ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? యుద్ధంలో వేసే అణుబాంబుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరాలో కొరత ఏర్పడుతుంది. రేడియేషన్ ద్వారా భారీ విధ్వంసం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైన కొన్ని దేశాలు, ప్రదేశాలకు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. వాటి గురించి వివరంగా వెళ్తే, ఆంగ్లేసీ అనేది వాయువ్య వేల్స్ తీరంలో ఉన్న ఒక ద్వీపం.
ఇది మెనాయ్ జలసంధి ద్వారా ప్రధాన భూభాగం నుండి సెపరేట్ అయింది. ఈ ద్వీపం అందమైన బీచ్లను, విస్తారమైన భూభాగాన్ని కలిగి ఉంది. ఆంగ్లేసి చాలా తక్కువ జనాభాను కలిగి ఉంది. ఒకవేళ యుద్ధం వస్తే ఇక్కడ అణుబాంబులు పడే అవకాశాలు చాలా తక్కువ. కార్న్వాల్ అనేది ఇంగ్లాండ్కు నైరుతి వైపు ఉన్న ఒక గ్రామీణ ప్రాంతం. దాని తీరం వెంబడి నిటారుగా ఉండే రాళ్ళు ఉంటాయి. దక్షిణాన ఫోపే నదుల ముఖద్వారాలు ఉన్నాయి. ఇక్కడ అణుబాంబులు ప్రవేశించడం అసాధ్యమని చాలామంది అంటున్నారు. ఈ ప్రపంచంలోనే ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఖండాలు అత్యంత తక్కువ జనాభా కలిగిన ప్రాంతాలు. ఇవి పెద్ద భూభాగాన్ని కలిగి ఉన్నాయి. ఈ కారణంగా అణుదాడి నుండి తప్పించుకున్న వేలాది మందికి ఇవి ఆశ్రయం ఇవ్వగలుగుతాయి. ఆర్కిటిక్, అంటార్క్టికా కాకుండా పసిఫిక్ మహాసముద్ర ద్వీపదేశాలు, హిందూ మహాసముద్ర ద్వీపదేశాలు, ఆఫ్రికా కూడా 3వ ప్రపంచ యుద్ధ సమయంలో సురక్షితమైన ఆశ్రయాలుగా ఉంటాయని అంచనా. ప్రపంచంలో సురక్షితమైన దేశాలుగా పేరు పొందిన స్విట్జర్లాండ్, సింగపూర్ ఈ దేశాల్లో ఉండే విస్తారమైన పర్వత ప్రాంతాలు అణు ఆయుధ దాడి నుండి కూడా రక్షణ కల్పించగలవు. దక్షిణ అమెరికాలోని చీలీ, ఉరుగ్వే, అర్జెంటీనా వంటి దేశాలకు కూడా 3వ ప్రపంచ యుద్ధం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ దేశాలు ప్రధాన ఆహార ఎగుమతిదారులు కాబట్టి యుద్ధం వల్ల ఇక్కడ ఆహార కొరత ఏర్పడే అవకాశం లేదు. అంతేకాకుండా ఫిజీ దీవులు, ఐస్లాండ్, గ్రీన్లాండ్, న్యూజిలాండ్, భూటాన్, ఐర్లాండ్ దేశాలు కూడా ప్రపంచంలో సురక్షితమైన ప్రాంతాల్లో ఉన్నాయి. ఇండియా ఎల్లప్పుడూ శాంతిని కోరుకునే కంట్రీ. అయితే ఇండియాపై దాడి చేయడానికి ఎవరొచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే అణ్వాయుధాలను శక్తి కలిగి ఉంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా జనాభాలో టాప్, టెక్నాలజీలో స్పీడ్, ఇతర దేశాలతో వాణిజ్యపరంగా ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీనికి తోడు దక్షిణ భారతదేశం అంతా ద్వీపంగా ఉంటుంది కనుక 3వ ప్రపంచ యుద్ధం జరిగితే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకవేళ బయోవార్ జరిగిన దానికి సంబంధించి భారత్, చైనా లాంటి దేశాలు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉంటుంది. కరోనా లాంటి విపత్తును భారతదేశం ఎలా ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 3వ ప్రపంచ యుద్ధం కన్నా ముందుగా చెప్పుకోవాల్సిన మరొక అంశం సైబర్ దాడులు. సైబర్ దాడులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. మరి కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ని బహిష్కరిస్తున్నారు. దానికి కారణాలు అడిగితే ఫ్రీడమ్ ఇష్యూస్, ఆచారాలు, సంప్రదాయాలను మార్క్ చేసి చూపిస్తున్నారు. ఇప్పటికీ ఇంటర్నెట్ ప్రపంచంలో వివిధ దేశాల మధ్య ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వీటికి పరిష్కారాలు దొరకకపోతే రోబోస్ దాడులు జరిగే అవకాశాలు కూడా ఉండేలా కనిపిస్తున్నాయి. ప్రపంచం టెక్నాలజీకి అడిక్ట్ అవుతుంది. అలాంటి టెక్నాలజీలో ఏమైనా మార్పులు వస్తే రోబోటిక్స్ వార్ మొదలవుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా మొదటి ప్రపంచ యుద్ధం నుండి ఇప్పటి వరకు యుద్ధ ఛాయలు అక్కడక్కడా కనబడుతున్నాయి. శాంతి భద్రతల నేపథ్యంలో యుద్ధానికి ఇంకా ఎక్కడ అడుగులు పడలేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం వచ్చినా ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా మనం ఇంతకుముందు చర్చించుకున్నాం కూడా. అయితే యుద్ధం వస్తే మా సత్తా ఏంటో చూపుతామని కొన్ని దేశాలు బహిరంగంగానే స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. యుద్ధం గురించి మాట్లాడకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్న దేశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా యుద్ధం వినాశనానికి నాంది. ఇంకా ఎన్నో విషయాలు కనిపెట్టి ఎంతో గొప్ప ప్రగతి సాధించాల్సిన బాధ్యత ప్రపంచ దేశాల మీద ఉంది. అనేక పరిశోధనలు చేసి భూగ్రహవాసులు ఎందులో తక్కువ కాదో నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గతంలో చేసిన తప్పులే మళ్ళీ చేస్తే మనిషి మేధాశక్తి క్షీణతకు ఒక గుర్తుగా భావించవచ్చు. కాదు, ఆయుధాల అమ్మకాల కోసమే, ఆయిల్స్ అమ్మకాల కోసమే ధనిక దేశాలుగా మారాలన్న దురుద్దేశమే, అగ్రస్థాయిలో నిలబడాలనే ఆకాంక్షతో తప్పుడు నిర్ణయాలతో యుద్ధం అనివార్యం చేస్తే తిరిగి చరిత్రహీనులుగా పిలువబడ్డం తప్ప వేరే మార్గం లేదంటున్నారు మేధావులు. 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా? మీ అభిప్రాయం ఏంటి? శాంతికి మీ ఓటా? మీ అభిప్రాయం ఏంటి? జరిగిన యుద్ధాలపై చర్చల్లో ఉన్న 3వ ప్రపంచ యుద్ధంపై, సైబర్ దాడులపై మరింత విశ్లేషణ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయండి. లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.